ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనందరము ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయుడా, నీకు వందనాలు ప్రభువా. అయా, ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారయ్యా, మా చుట్టూ ఉన్నారు ప్రభువా, నీకు వందనాలయ్యా. మా మధ్యనే ఉన్నారు. పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది, ఆరాధన ద్వారా నీ మహింపరచబడింది. వాక్యపట్నంలో మీరున్నారు ప్రభా. ఇప్పుడు నీ మాటలు వినడానికి నీ పాదాల యొద్దకు మేము చేరి ఉన్నాం ప్రభా. అయా, నీకు వందనాలు. నా గొర్రెలు నా స్వరం విన్నారు. అయా, నీ స్వరాన్ని విని నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నారు ప్రభా. హల్లెలూయా, నీకు వందనాలు. నీ మాట అగ్ని వంటిది అయా, మమ్మల్ని వెలిగించేది, మమ్మల్ని బలపరిచేది, ఆదరించేది ప్రభా. అయాటి జీవవాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు సంధించండి, బలపరచండి ప్రభా. నన్ను నీ సిలువజాడును మరుగుపరిచి మీ కృప చూపి నాయన సహాయం చేసి అయా నీకు వందనాలు. మీ వాడైన ఖడ్గాని ప్రభా నా నోట ఉంచి ప్రభా, నీ నోటి బోరగా నన్ను వాడుకొని బలపరిచి సహాయం చేయమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే దావీదు, భక్తుడైన దావీదు తను తాను గొర్రెగా ఊహించుకుంటూ ఈ అనుభవాన్ని రాస్తున్నాడు. దేవాది దేవుడు తన కాపరిగా ఉన్నాడని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మనం గమనించినట్లయితే దావీదు మరి దారి తప్పిపోయినటువంటి గొర్రెగా ఉన్నాడు, నశించిన గొర్రెగా ఉన్నాడు. దావీదు పాపములోనే జన్మించాడు, పాపములోనే నా తల్లి నా గర్భం ధరించును అన్నాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి రక్షణ పొంది పాప క్షమాపణ పొంది దేవుని గొర్రెగా మార్చబడి ఉన్నాడు. కాబట్టి అనుభవపూర్వకముగా యెహోవా నా కాపరి అని ధైర్యముగా చెప్పగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మానవులందరూ కూడా దేవుడు సృష్టించినటువంటి గొర్రెలే. అయితే త్రోవ తప్పిన గొర్రెలుగా, నశించిన గొర్రెలుగా, కాపరి లేని గొర్రెలుగా ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే మానవుడు దేవుని పోలికలో సృష్టించబడినవాడు, దేవుని స్వరూపంలో సృష్టించబడినవాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, పాపి అయినాడు, తప్పిపోయిన గొర్రెవలే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మనందరము త్రోవ తప్పిపోతుమని, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అనియు దేవుని వాక్యం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అలాగే 1 పేతురు 2:25 చూస్తే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుని కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెబుతున్నాడు. సహోదరి సహోదరుడా, మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రక్షించబడ్డారో వారు యెహోవా నా కాపరి అని, యేసు ప్రభువు నా కాపరి అని చెప్పగలరు. మరి ప్రభువు నమ్మిన వారు కాపరి స్వరాన్ని వింటారు. నా గొర్రెలు నా స్వరం వినని యేసు ప్రభువు వారు సెలవిచ్చినట్లుగా ఆయన స్వరాన్ని వింటారు, ఆయన వెంబడిస్తారు. సహోదరి సహోదరుడా, అయితే రక్షించబడిన వారికి, మారు మనసు పొందని వారికి, రక్షింపబడిన వారికి ఎవరండి కాపరి? సైతానుడే. వారు సైతాను యొక్క అధీనంలో ఉన్నారు. సైతానుడు వారిని ఏలుబాటు చేస్తున్నాడు. సైతాను వారి నాయకుడిగా ఉన్నాడు, వారి కాపరిగా ఉన్నాడు. మనకైతే
మరి దేవాది దేవుడు కాపరిగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మానవులందరూ తప్పిపోయిన గొర్రెలే కదా. ఈ తప్పిపోయిన గొర్రెలను వెదకి పట్టుకోవడానికి, తనకిష్టమైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవాది దేవుడే కాపరి. సహోదరి సహోదరుడా, అందుకనే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. అసలు దావీదునే దేవుడు గొప్ప కాపరిగా నియమించాడు. గొర్రెలు కాస్తుండగా దావీదుని దేవుడు మరి ఆ గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి దేవుని ప్రజలను పాలించేటటువంటి పరిపాలకుడుగా, ఇశ్రాయేలు యొక్క కాపరిగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 78వ అధ్యాయం మనం చూస్తే 70వ వచనం, గొర్రెల దొడ్డిలోను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. గొర్రెలు కాసేటటువంటి కాపరి, గొర్రెల కాపరి అయినటువంటి దావీదును పిలిచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనే గొర్రెలను పరిపాలించడానికి, వారికి కాపరిగా దేవుడు దావీదును నియమించాడు. దావీదు ఒక ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. అనేక యుద్ధాలు చేసి ఇశ్రాయేలుకు మరి విజయాన్ని చేకూర్చి ఒక సుస్థిరమైన రాజ్యముగా, వారికి భద్రత కాపుదల అనుగ్రహించబడినటువంటి రాజ్యముగా మరి దావీదు స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దావీదే ఒక గొప్ప రాజు. దావీదుకి ఏం కొదువు ఉన్నదండి? అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ దావీదు అంటున్నాడు, మరి ఈ యొక్క కీర్తన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రాసింది కాదు, కానీ రాజుగా ఉన్నప్పుడే ఈ యొక్క మరి కీర్తన రాశాడు. సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు జనాంగానికి కాపరిగా నియమించినటువంటి దావీదు అంటున్నటువంటి మాటలు, యెహోవా నా కాపరి. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, మనము ఆయన గొర్రెగా ఉన్నప్పుడు తప్పకుండా యెహోవా నా కాపరి అనగలం. సహోదరి సహోదరుడా, ఇది ఉపమాన రీతిగా మరి యొక్క కీర్తన రాశాడు. అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన గొర్రెగా ఉంటారో, ఈ లోకంలో అనేకమైనటువంటి జంతువులను మనం చూస్తున్నాం, పశువులను మనం చూస్తున్నాం. అయితే వాటికి అవి ఎదగగలవు, వాటిని అవి పోషించుకోగలవు. చాలా జంతువులు మనం చూస్తామండి. అడవి జంతువులు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎవరు పోషించరు, వాటిని ఎవరు మేపరు, వాటికి ఏ కాపుదల ఉండదు. అయినప్పటికీ అవి ఎదుగుతూ ఉంటాయి. కానీ గొర్రె ఎదగాలంటే, గొర్రె పోషించబడాలంటే, గొర్రె భద్రపరచబడాలంటే గొర్రెకి ఏం కావాలండి? కాపరికి కావాలి. సహోదరి సహోదరుడా, ఏ జంతువైనా కూడా తను తాము తప్పించుకోవడానికి, భద్రపరచుకోవడానికి రెండు విధాలుగా అవి ప్రయత్నాలు చేస్తాయి. ఒకటి ఏమిటంటే పోరాటం చేస్తాయి. ఒక పెద్ద పులి ఉన్నదనుకోండి, అది తను కాపాడుకోవడానికి ఏం చేస్తుంది? పోరాటం చేస్తుంది. లేదంటే రెండవది, అది పారిపోతుంది. కుందేలు ఉన్నదనుకోండి, అడవి కుందేలు, ఒక పులో ఒక తోడేలో ఏదో వెంటబడింది, అప్పుడు ఏం చేస్తుంది? అది పారిపోతుంది. అది పారిపోవడం ద్వారానో లేదంటే మరి పోరాటం ద్వారానో తాను భద్రపరుచుకుంటుంది. కానీ గొర్రె ఈ రెండు పనులు కూడా చేయలేదు. అది ఫైట్ చేయలేదు, అంటే పోరాడలేదు, పారిపోలేదు. దానికి ఒక కాపరి ఉండవలసిందే. సహోదరి సహోదరుడా, అడవులో ఎన్నో జంతువులు మనం చూస్తాం. అడవి పందులు ఉంటాయి, అడవి మరి గేదెలు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, లేళ్ళు ఉంటాయి. అవి రక్షించుకోవడానికి పారిపోతాయి. శత్రు జంతువుల నుంచి తమ మీద దాడి చేస్తున్నప్పుడు అవి పారిపోతాయి.
అవి పోరాడగలిగితే పోరాడతాయి, కానీ గొర్రె ఏది చేయలేదు, అది పోరాడలేదు. సహోదరి సహోదరుడా, అది పారిపోలేదు. దానికి అది మరి పోషించబడాలంటే, అది మేత మేయాలంటే దానికి ఒక కాపరి కావాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ దావీదు నేను తను తాను గొర్రెగా ఊహించుకుంటూ, తను దేవుని యొక్క గొర్రెగా అన్వయించుకుంటూ యెహోవా నా కాపరి అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, అట్టి అనుభవం మనకు కావాలి. మన సొంత ప్రయత్నాలతో, మన స్వశక్తితో ఇవన్నీ చేసుకోగలను, ఇవన్నీ నేను సమర్థులను ఇవన్నీ చేసుకోవడానికి, నా అవసరాలు నేను తీర్చుకోగలను, నాకు దేవుడు అవసరం లేదు అనేవారు యెహోవా నా కాపరి అని చెప్పలేరు. ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడి, ఆయన గొర్రెగా మనం ఉండాలంటే మనం పూర్తిగా దేవాది దేవుని మీద, మన కాపరి అయినటువంటి దేవాది దేవుని మీద మనం ఆధారపడాలి. ఇక్కడ దావీదుకు అన్నీ లేవా? అన్నీ ఉన్నాయి. ఒక రాజుగా ఉన్నాడు, అంతఃపురం ఉన్నది, విస్తారమైన సంపద ఉన్నది, అన్నీ ఉన్నాయి. అని ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చరిత్రలో మనం గమనించినట్లయితే మరి యెహోవా దేవుడు, దేవాది దేవుడు ఇశ్రాయేలు యొక్క కాపరిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, ఆ యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చి ఆ ఇజ్రాయేల్లో నుండి యోసేపును మరి అనుగ్రహించినట్లుగా, యోసేపును ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యోసేపును ఐగుప్తుకు నడిపించాడు, ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చించాడు. ఆ యోసేపు ద్వారా యాకోబు అతని సంతానం 70 మందిని ఆ యొక్క ఐగుప్తుకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు అనగా ఇజ్రాయేలు, అతని సంతానం 70 మంది 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు. వారు విస్తారమైనటువంటి మందగా విస్తరించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎంతమంది అయ్యారండి? 30 లక్షల మంది జనాంగం. దావీదు ఒక దివ్యమైన కీర్తన పాడుతాడు, చూడండి వారిని గురించి. 80వ కీర్తన 1వ వచనం, 80వ కీర్తన 1వ వచనం చదవండి. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము. చాలు. ఇక్కడ ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గము, మందవలె యోసేపును నడిపించువాడా. ఇక్కడ ఐగుప్తు నుంచి దేవుడు మోషే ద్వారా ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తు చెర నుంచి విడిపించి కనాను దేశానికి వెళుతున్నప్పుడు వారికి ముందుగా ఒక శల్యములతో నిండినటువంటి పెట్టె వెళుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎవరండి ఆ శల్యములు? ఎవరి ఆ శల్యములు అంటే యోసేపు, మరణించిన యోసేపు. ఆ పెట్టె వెళుతుంటే ఆ పెట్టె వెనుకాల మోషే అహరోన్లు. ఆ మోషే అహరోన్లు ఎవరిని అనుసరిస్తున్నారు? ఇజ్రాయేల్ జనాంగం అంతా, 30 లక్షల మంది జనాంగము ఈ యొక్క మరి మోషే అహరోనులను అనుసరిస్తున్నారు. అప్పుడు దావీదు ఈ యొక్క మాట వ్రాస్తున్నాడు, ఇజ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా. ఒకడే యోసేపు, ఒకడే ఐగుప్తు చెరలోకి వెళ్ళాడు. కానీ నేడు యోసేపు విస్తారమైన మంద. ఆ యోసేపు ద్వారా 30 లక్షల మంది ఇజ్రాయేలును దేవుడు ఒక గొప్ప మందగా, ఒక సమూహముగా సిద్ధపరిచాడు. ఆ మంద మరి బయలుదేరి వెళుతున్నట్లుగా, కనాను దేశానికి వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సహోదరి సహోదరుడా, 40 సంవత్సరములు కూడా ఆయన భీకరమైన అరణ్యంలో వారిని నడిపించాడు. 52వ వచనం చూడండి, 78వ అధ్యాయం 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారు మందను నడిపించినట్లు అరణ్యములో 30 లక్షల మంది జనాంగాన్ని, ఆయన గొర్రెలను ఆయన ఇశ్రాయేలుకు కాపరిగా ఉంటూ నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఈ యొక్క కీర్తనలో మరి దావీదు ఎంత చక్కగా పాడతాడు. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గము,
సహోదరి సహోదరుడా, మరి మోషే మరి దేవుని పిలుపును అందుకొని పరలోకములకు చేర్చబడే వరకు ఇశ్రాయేలుకు ప్రత్యక్ష కాపరిగా ఎవరున్నారండి? దేవాది దేవుడే. ఆ ప్రత్యక్ష గుడారములో నుంచి ఆయన ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడేవాడు. ఆ ప్రత్యక్ష గుడారములో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఆ మందను నడిపించినట్లుగా ఆ భీకరమైన ఎడారిలో, అరణ్యంలో, అకీకారణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. అందుకనే ఇశ్రాయేలు కాపరి అని కీర్తిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మరి మోషే ఆ పరమనుకు చేర్చబడేటటువంటి సమయంలో దేవుని వద్దకు, దేవుని పిలుపుని అందుకొని దేవుని వద్దకు పరలోకానికి వెళ్ళే సందర్భంలో మోషే అంటాడు, మీరు కాపరి లేని గొర్రెల వలె ఉండకూడదు, వీరికి కాపరి కావాలి. అప్పటి వరకు ప్రత్యక్ష కాపరిగా దేవాది దేవుడే ఉండి నడిపించాడు కదా. ఇప్పుడు మోషే దేవుని వద్దకు వెళుతున్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం చూడండి. 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, ఈ సమాజము యెహోవా సమాజంలోని కాపరలేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండు వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అవును, ఇక్కడ మరి మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అతనికి నువ్వు ఎలియాజరు, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతనికి ఆజ్ఞాపించు, ఇశ్రాయేలును నడిపించడానికి, ఇశ్రాయేలుకు కాపరిగా ఉండటానికి. మరి యెహోషువను ఇశ్రాయేలుల మందకు కాపరిగా నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినము మొదలుకొని కూడా అనేక మంది నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను, యాజకులను కాపరులుగా ఆయన నియమిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ ఈ న్యాయాధిపతులు, మీ రాజులు, వీరందరూ కూడా ప్రత్యక్ష కాపరులుగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగానికి పరోక్ష కాపరిగా దేవాది దేవుడే ఉంటూ వారందరినీ నడిపిస్తూ వస్తున్నాడు. అయితే అక్కడ ప్రజల వల్ల నాయకులు చెడిపోయారు, కాపరుల వల్ల ప్రజలు చెడిపోయారు. అట్లా చెడిపోయే సందర్భంలో మరి మీకా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 1వ రాజులు 22వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని అని అంటాడు. అవును, ఇశ్రాయేలు గొర్రెలు ఆయన మంద మరి చెదిరిపోయినట్లుగా, తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఆ విషయం మరి వారు చెదిరిపోవటానికి గురించి, వారి తప్పిపోవడానికి గురించి యెహెజ్కేలు 34వ అధ్యాయం అంతా కూడా ఆ గొర్రెల గురించి మరి విలాపించినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, యెహెజ్కేలు 34:5-14 మనం చూస్తే, కాపర్లు లేకయే అవి చెదరిపోయెను. సహోదరి సహోదరుడా, మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పరిస్థితి లాగుంటాయి. మన పరిస్థితి ఏమిటి? మనమంతా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు ఉంటుండగా, మనం త్రోవ తప్పిన గొర్రెల వలె మనం ఉంటుండగా, దేవుడే మరి భూమి మీదకి రావాల్సి వచ్చింది. యెషయా 40:11 చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ యెషయా ప్రవచించాడు, గొర్రెల కాపరుల వలె ఆయన మందును మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. ఎప్పుడు ఈ ప్రవచనం నెరబడింది? యేసుక్రీస్తు ప్రభువారిలోనే. యేసుక్రీస్తు మంచి కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికే, నిన్ను నన్ను రక్షించడానికే, త్రోవ తప్పినటువంటి గొర్రెలమైన మనలను త్రోవలో నడిపించడానికి, తన చిత్తానుసారంగా నడిపించడానికి, తనకు ఇష్టమైన బిడలుగా చేయటానికే, తన గొర్రెలుగా చేయటానికే సహోదరి సహోదరుడా ఆయన మరి లోకంలో మంచి కాపరిగా వచ్చాడు.
యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసాం, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దొంగతనము, హత్యయు, నాశనము చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలగడానికి, సమృద్ధిగా కలగడానికి నేను వచ్చానని యేసు ప్రభువారు సెలవిచ్చారు. ఈ దొంగ సాతానుడే. సహోదరి సహోదరుడా, ఆదిలోనే వాడు మరి ఆ ఆది మానవులు ఆదాము అవ్వల యొక్క నీతి వస్త్రాలను, మహిమ వస్త్రాలను వాడు దోచుకున్నాడు. వాడు మరి దేనికి రాడట సహోదరి సహోదరుడా, వాడు మన ఆత్మను దొంగిలించడానికి, మన రక్షణ వస్త్రాలను దొంగిలించడానికి వాడు తిరుగులాడుచున్నాడు. అయితే యేసు ప్రభు వారు గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఆయన ఇప్పుడు గొర్రెల గొప్ప కాపరిగా మన మధ్యన ఉన్నాడు. మొట్టమొదటి ఇజ్రాయేలు కాపరిగా ఉన్నాడు. రెండవదిగా గొర్రెల మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరిని రక్షించి ఆయన యొక్క నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఇప్పుడు మరి గొర్రెల గొప్ప కాపరిగా, పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అయిన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తును యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తము బట్టి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము ఆయనపై ఎలాగో జరిగిస్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఆత్మలను కాపరిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉండి తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ ప్రతి మంచిపై పని చేయటానికి, అది కూడా తన చిత్తానుసారముగా చేయటానికి మనను సిద్ధపరుస్తున్నాడు ఆయన. గనుక అపోస్తలుడైన పౌలు అంటాడు, గొర్రెల గొప్ప కాపరి. ఆయన పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయనకు మరుగైనది ఏదీ లేదు సహోదరి సహోదరుడా. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. యెహోవా అనేది ఆయన యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది, ఆయన సార్వభౌమత్వాన్ని సూచిస్తున్నది. కాపరి అనేది ఆయన మానవత్వాన్ని. అంత గొప్ప దేవుడైన, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడైనా ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన మానవాళిని మనలను కాపాడడానికి, తన మార్గంలో నడిపించడానికి ఆయన మన మధ్యన మనలో నివసిస్తున్నాడు ఆత్మస్వరూపిగా. సహోదరి సహోదరుడా, ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రతి అవసరత ఆయన ఎరుగు. ప్రతి అవసరత ఆయనకు తెలుసు. ఆయన కనబడినటువంటి సృష్టం ఏదీ లేదు. ప్రతి చిన్న అవసరాలని ఆయన తీర్చగలిగే దేవుడు. అందుకని అంటాడు, యెహోవా నా కాపరి అని అంటాడు. సహోదరి సహోదరుడా, అలాగే మరి 4వదిగా మనం చూస్తే ప్రధాన కాపరిగా, సిద్ధపడిన వారికి బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన ప్రధాన కాపరిగా రాబోతున్నారు. 1 పేతురు 5:4 మనం చూస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చరిత్రలో ఇజ్రాయేలు యొక్క కాపరిగా ఆయన ఉన్నాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి మంచి కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన చిత్తానుసారముగా జీవించడానికి, మనలో ఆయనకు అనుకూలమైనది మంచి కార్యము చేయటానికి, తన చిత్తాన్ని చేయటానికి ఆయన మరి పరిశుద్ధాత్ముడుగా, గొర్రెల గొప్ప కాపరిగా మనలో నివసిస్తున్నాడు. సిద్ధపడిన వారికి బహుమానం ఇచ్చుటకు ఆయన ప్రధాన కాపరిగా, మరి ప్రత్యక్షతలో ప్రధాన కాపరిగా బహుమానం ఇవ్వటానికి ఆయన రానై ఉన్నాడు. సహోదరి సహోదరుడా,
ఇక్కడ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు. కారణం ఏమిటంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వోన్నతుడు. సహోదరి సహోదరుడా, సృష్టికర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కాబట్టి ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు, మనము ఆయన గొర్రెలుగా ఉన్నప్పుడు మనకి ఏ మేలు కొదువై ఉండదు, ఏది కొదువై ఉండదు అంటాడు. సహోదరి సహోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన సొంత కుమారుడు. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను మాట చేత సృష్టించాడు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి, రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించడానికి, ఆయన గొర్రెగా చేసుకోవడానికి, తప్పిపోయిన గొర్రెలమైన మనను త్రోవలో ప్రవేశపెట్టడానికి, త్రోవలో నడిపించడానికి ఆయన ప్రాణాన్ని అర్పించగా, ఆయన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించగా, ఆయన సొంత కుమారుడు కంటే మన అవసరాలు ఇంకా మరి మిన్నైనవా? అవి గొప్పవా? సహోదరి సహోదరుడా, ఆయన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కీర్తన 34:8-9 చూస్తే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొనును. సింహము అడవిలో మొగరాజు, అది ఏదైనా సంపాదించుకొనగలదు, దేన్నైనా మరి పట్టుకొని దాన్ని చంపి అది తినగలదు. సహోదరి సహోదరుడా, దాని పిల్లలకు ఆహారం ఏమి ఉంటుందా? కొదువ ఉంటుందా? ఆ పిల్లలు కూడా పశుతో పడుకుంటాయి, కానీ మన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని పస్తులు ఉంచడు, మనల్ని లేమిలో ఉంచడు. సహోదరి సహోదరుడా, అందుకనే దావీదు అంటాడు, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉంటిని, కానీ నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయకపోవచ్చు, మన కోరికలన్నీ తీర్చకపోవచ్చు, కానీ మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు. సహోదరి సహోదరుడా, అంటే మనకేమి కొదువ ఉండదని, లేమి రాదని దాని అర్థం కాదు. మన కొదువులు ఎటువంటి అయినా, మన యొక్క సమస్యలు ఎటువంటి అయినా, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను భయపడను, ఆయన మీద నమ్మకం అన్నమాట. సహోదరి సహోదరుడా, దావీదుకు కష్టాలు రాలేదా? దావీదు ఎన్ని అపాయాలను ఎదుర్కొన్నాడు, ఎన్ని ప్రాణాపాయాలను ఎదుర్కొన్నాడు. గొర్రెలు కాసేటప్పుడు కానీ, రాజుగా ఉన్నప్పుడు కానీ, రాజుగా అభిషేకించిన తర్వాత, రాజుగా సింహాసనం ఎక్కక ముందు సౌలు రాజు మెన్నలిని తరిమినట్టు దావీదును తరిమాడు కదా. తన యొక్క కుమారుడు కూడా తనను చంపడానికి ప్రయత్నించాడు కదా, దావీదు కుమారుడు. సహోదరి సహోదరుడా, వీటన్నిటిలో కూడా దావీదుకున్నటువంటి మరి నమ్మకం, ధైర్యం ఏమిటంటే, దేవుడు నాతో ఉన్నాడు. ఆ గొలియాతును చూచి అందరూ భయపడిపోతున్నారు. గొలియాతు 40 దినాలుగా సవాలు విసురుతుంటే ఇజ్రాయేలు సైనికులు, అలాగే సౌలు రాజు పారిపోతున్నారు. సహోదరి సహోదరుడా, దావీదు జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? ధైర్యంతో మాట్లాడుతున్నాడు. యెహోవా నిశ్చయముగా నా చేతికి నిన్ను ఈ దినాన అప్పగిస్తాడు. నువ్వు ఈటతో బలంతో వస్తున్నావు, కానీ నా పక్షంగా యుద్ధం చేసేవాడు నా దేవుడు, నా కాపరి అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కొరతలు ఉన్నప్పటికీ కూడా
వాటన్నిటిలో మనకు జయాన్ని కలుగజేస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు సహోదరి సహోదరుడా. ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉన్నప్పటికీ, నీ ఎదుట బలవంతుడు నిలబడినప్పటికీ, ఆ సమస్యను నువ్వు అధిగమించలేనప్పటికీ, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీ పక్షముగా ఉంటే, యెహోవా నా కాపరిని నువ్వు చెప్పగలవు సహోదరి సహోదరుడా. ఎందుకంటే మన పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కారణం యెహోవా మరి దావీదుకు కాపరిగా ఉన్నాడు. నేడు నీకు నాకు కూడా కాపరిగా ఉన్నాడు. మనము ఆయన యొక్క పరిపూర్ణమైన గొర్రెగా ఉన్నట్లయితే, ఆయన స్వరాన్ని వింటూ ఆయన వెంబడిస్తూ ఉన్నట్లయితే ఈ అనుభవాన్ని మనం కూడా పొందుకోగలం సహోదరి సహోదరుడా. ఆయన సహవాసములో ఉంటున్నావా సహోదరి సహోదరుడా? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గొర్రెలు మరి కాపరి మీద ఆధారపడతాయి. ప్రతిదానికి కూడా కాపరి మీద ఆధారపడతాయి. కాపరే గొర్రెకు సమస్తము. అలాగే దేవుని బిడ్డలమైన మనము కూడా, దేవుని యొక్క గొర్రెలమైన మనం కూడా, ఆయన ప్రజలమైన మనం కూడా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు దావీదు వలె మనం ధైర్యంగా ఉండగలం సహోదరి. దావీదు చెప్పినట్లు మనం చెప్పగలము సహోదరి సహోదరుడా. ఏలియా మరి ఆ యొక్క దేశమంతటా కూడా కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. రాజు కూడా, వారందరూ కూడా, రాజ్య ప్రజలందరూ కూడా కరువులో ఉన్నారు. పశువులు చనిపోతున్నాయి ఆ యొక్క కరువుతో. నీళ్ళు లేక సహోదరి సహోదరుడు, అటువంటి సమయంలో దేవుడు మరి ఏలియాను పోషించలేదా? కాకుల ద్వారా ఆయన పోషించాడు. సారపేత విధవరాల ద్వారా మరి ఏలియాను పోషించిన దేవుడు. సహోదరి సహోదరుడా, ఏలియా యొక్క అవసరాలు తీర్చిన దేవుడు నీ యొక్క నా యొక్క అవసరాన్ని కూడా ఆయన తీర్చుతాడు సహోదరి సహోదరుడా. నేడు మనం చూస్తున్నాం ఈ కరోనాకి ధనిక పేద మరి భేదాలు లేవు. జ్ఞాని అజ్ఞాని అనే భేదాలు లేవు. అందరికీ కూడా అది విస్తరిస్తుంది. ఎటువంటి వారైనా కూడా గలిబిలి చెందుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు సహోదరి సహోదరుడా. ఇటువంటి సందర్భంలో కూడా ఆయనతో సహవాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకేమి భయం లేదు, వీటన్నిటిలో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు అని ధైర్యంగా మనం చెప్పగలం సహోదరి సహోదరుడా. ఇక్కడ మరి దావీదు ఆ మాట అంటున్నాడు, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. నా ప్రభువే నా అక్కర్లన్నీ తీరుస్తాడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఈ లోకమందు నీవుండగా నాకేది అక్కర్లేదని భక్తుడైన దావీదు అంటున్నాడు సహోదరి సహోదరుడా. ఇక్కడ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుచున్నాడు అని అంటున్నాడు. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ యొక్క కీర్తన అంతా కూడా నాకు లేమి లేదు, నాకు కొదువు లేదు, నాకు భయం లేదు. ఈ యొక్క అర్థాన్ని అది ప్రస్ఫుటిస్తుంది. ఈ యొక్క కీర్తన అంతా కూడా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుచున్నాడు. మరి గొప్ప కాపరి తన గొర్రెలను మంచి మేత గల స్థలంలోనికి తీసుకుని వెళ్తాడు. సమృద్ధిగా మేసిన తర్వాత స్వచ్ఛ జలముల వద్దకు ఆయన నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పరుండ చేయుట అనగా విశ్రాంతి. గొర్రె మరి ఆ పచ్చిక మీద, ఆ పచ్చిక ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది, అది మెత్తగా ఉంటుంది. దాని మీదంట ఆ గొర్రెలను పరుండ చేస్తాడట. అంటే చక్కటి విశ్రాంతి ఆ గొర్రెలకు లభిస్తుంది. ఎప్పుడు గొర్రె చక్కగా పరుండగలదు, చక్కగా విశ్రాంతి తీసుకునగలదు? 4 అంశాలను మనం చూద్దాం. అది చక్కగా నిద్రించాలంటే దానికి భయం ఉండకూడదు.
సహోదరి సహోదరుడా, అది మరి వెలుపల నుంచి దానికి భయం ఎలా కలుగుతుందంటే, మరి క్రూర జంతువులు ఉంటాయి మనకు తెలుసు. గొర్రెలు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఒక 100 అడుగులోనో ఒక 400 అడుగులోనో ఒక చిరుతపులి ఈ గొర్రెలు చూసాయనుకోండి, అవి పొరపాటును కూడా నిద్రించలేవు. కారణం ఏమిటంటే అవి ఆ చిరుతపులి నుంచి తమను తాము కాపాడుకోలేవు. ఎందుకంటే ఆ యొక్క చిరుతపులితో అవి పోరాడలేవు, దాన్ని ఎదిరించలేవు. రెండవదిగా ఈ గొర్రెలు పారిపోలేవు, ఏ విధంగానూ తప్పించుకోలేవు. వాడికి నిద్ర ఉండదు సహోదరి సహోదరుడా, భయము సహోదరి సహోదరుడా. అలాగే మనం కూడా దేవుని గొర్రెలమైన మనం కూడా మరి దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం కూడా భయం లేకుండా ఉంటాం. దావీదు మరి విశ్వాసముతో దేవుని వైపు చూచినప్పుడు ధైర్యంగా ఆ గొలియాతును ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ధైర్యము మనకు ఎలా కలుగుతుందంటే, మనం ఆయన సహవాసంలో ఉన్నప్పుడే, ఆయన స్వరాన్ని వింటున్నప్పుడే, ఆయన గొర్రెగా ఉంటున్నప్పుడే. గొర్రెకు ఎవరు కావాలి? కాపరి కావాలి. గొర్రె మరి ఆ యొక్క చిరుతపులిని తోలివేసి, లేదా తోడేలు కానీ చిరుతపులి కానీ మరి ఏదైనా క్రూర జంతువు ఈ గొర్రెలను వెంటాడుతున్నప్పుడు, గొర్రెలకు ఆ యొక్క దగ్గరలో ఉన్నప్పుడు అవి భయపడిపోతూ నిద్రించలేవు. కాపరి దాన్ని తోలివేయాలి. సహోదరి సహోదరుడా, మనం కూడా చాలాసార్లు నిద్రించలేము. రాత్రి జాముల్లో అన్నీ ఉంటాయి, ఏసీ ఉంటుంది, మరి దోమలు కూడా చికాకు పెట్టే పరిస్థితి ఉండదు, మంచి పరుపు ఉంటుంది, చక్కగా నిద్రించడానికి ఇవన్నీ ఉన్నాయి కూడా. మనకు నిద్రించదు, మనకు నిద్ర పట్టదు. అప్పుడు అంటాం ఉదయమే లేచి రాత్రంతా నిద్ర లేదు. కారణం ఏమిటంటే మనలో ఉన్న టెన్షన్, మనలో ఉన్న ఆందోళన, మనలో ఉన్న భయం. సహోదరి సహోదరుడా, దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. భయపడకము, నేను నీకు దేవుడైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్న, నీకు సహాయం చేయవాడును నేనే, నేను వాగ్దానం చేస్తున్నాడు ఆయన. భయపడకము, నువ్వు జలములో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటా. నదిలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లిపారవు. నువ్వు అగ్ని మీద నడిచినా నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. నీ యొక్క శ్రమ, నీ యొక్క శోధన అగ్ని లాంటి శ్రమలైన సహోదరి అవి నిన్ను కాల్చలేవు, నీకు హాని చేయలేవు. జ్ఞాపకం చేసుకోవాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు వారి వస్త్రములకు కాలిన వాసన కూడా రాలేదు. సహోదరి సహోదరుడా, దేవుని నామం మహిమపరచబడింది. ఇక్కడ ఒకటి మనం చూస్తే ఇక్కడ భయం అన్నమాట. రెండవదిగా మనం చూస్తే అవి మందలుగా పడుకుంటాయి. వాటిలో ఆడగొర్రెలు ఉంటాయి, మగ గొర్రెలు ఉంటాయి. మగ గొర్రెలు, కొన్ని గొర్రెలు ఆధిపత్యం చెలాయించడానికి పోరాడుతూ ఉంటాయి. 100 గొర్రెలు ఉన్నాయనుకోని, దానిలో ఒక మగ గొర్రె మరి ఆధిపత్యం చెలాయించడానికి కొంచెం గలిబిలి చేసిందనుకోండి, మిగతా గొర్రెలన్నీ కూడా నిద్రపోలేవు. అలాగే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, భర్త భార్యల మధ్య సమాధానం లేనప్పుడు మనకు కూడా మరి విశ్రాంతి దొరకదు సహోదరి సహోదరుడా. అలాగే ఆహారం విషయంలో అవి సమృద్ధిగా ఆహారాన్ని భుజించలేదు అనుకోండి గొర్రెలు, అవి నిద్రపోలేవు. సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, మేత గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను అని అంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ యొక్క పచ్చిక ఏమిటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనకు ధైర్యం ఇచ్చేది. దేవుని యొక్క వాగ్దానమే మనకు జయమిచ్చేది. దేవుని యొక్క వాక్యమే మనల్ని ధైర్యపరిచేది. చూడండి, ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయం 1-3 చూస్తే వాక్యము మనకు పాల వంటిదండి. అది బలమైన, ఎదిగిన వారికి అది బలమైన ఆహారం. ఆ వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి. పచ్చిక గల చోట్ల దేవుని వాక్యమే ఈ పచ్చిక, దేవుని మాట ఈ పచ్చిక. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఏ బిడ్డకు ఏ వాక్యం కావాలో దేవునికి తెలుసు.
ఏ మాట కావాలో ఆయనకు తెలుసు. సహోదరి సహోదరుడా, ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు. మనముగా మరి ఆ వాక్యము ఏ అవసరం ఉందో మనకు తెలియదు, కానీ మనకు ఏ పచ్చిక కావాలో, మనకు ఏ వాక్యం కావాలో, ఏ వాక్యం అయితే మనల్ని ఆదరిస్తుందో, ఏ వాక్యం అయితే మనల్ని బలపరుస్తుందో, ఏ వాక్యం అయితే మనకు ధైర్యాన్ని ఇస్తుందో ఆ మేతగల చోట్లకి ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడంటే ఆ కాపరిని వెంబడించినప్పుడే, ఆ కాపరిని అనుసరించినప్పుడే. గొర్రెలు తమకు శ్రేష్టమైన ఆహారం ఏదో, తాము ఎక్కడికి వెళ్ళాలో, ఆ శ్రేష్టమైన ఆహారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో గొర్రెలకు తెలియదు. కానీ వాడికి తెలిసిందల్లా ఒకటే, అది చేయవలసిందల్లా ఒకటే. వాడికి మంచి మేత కావాలంటే, మేత కలిగిన చోటుకు వెళ్ళాలంటే కాపరిని వెంబడించాలి. సహోదరి సహోదరుడు, ఆ కాపరిని వెంబడిస్తున్నప్పుడు మంచి పచ్చిక గల చోట్లకి, మంచి పచ్చని చెట్ల వద్దకు తీసుకుని వెళతాడు. ఆ చెట్ల కిందకు తీసుకుని వెళ్ళి ఆడి పొంకితో ఆ చిగురును లాగి ఆ యొక్క లేత మొక్కలను వాటికి ఆహారముగా, మంచి ఆకులను వాటికి ఆహారముగా పెడతాడు కాపరి. వాటికి అవి మరి సమకూర్చుకోలేవు, వాటికి అవి పోషించుకోలేవు. మనం కూడా అంతే. దేవుని గొర్రెలమైన మనం చేయవలసిందే, ఆయన వెంబడించవలసిందే. మన సమస్తాన్ని ఆయనకు అప్పగించాలి. మన చిత్తము కాదు, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన చిత్తం ఏమైనదో ఆయన అడుగు జాడలో మనం నడవాలి. సహోదరి, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలములు, ఇంగ్లీష్లో మనం చూస్తే హీ లీడెత్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్. స్టిల్ వాటర్స్ అంటే నిలకడగా ఉండే నీళ్లు, కదలకుండా ఉండే నీళ్లు, నిశ్శబ్దముగా ఉండే నీళ్లు. పారే నీళ్ళలో గొర్రెలు మరి ఆ పారే నీటిని, ఒడిగా ప్రవహించే నీటిని గొర్రెలు తాగలేవు. కారణం ఏమిటంటే అవి ముట్టెతో తాగుతూ ఉంటాయి. ఆ ఒడిగా ప్రవహించే నీళ్ళలో తమ ముట్టె పెట్టినట్లయితే ఆ ఒడిగా ప్రవహించే నీళ్లు తన ముక్కులోనికి వెళ్ళి వాడికి జబ్బు పడతాయి అవి. సహోదరి సహోదరుడా, ఒకటేమిటే ప్రవహించే నీళ్ళలో వరదలు వస్తాయి. మరి బాగా ఒడిగా ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో ఏముంటుంది? ఆ వరదలో మట్టి కొట్టుకు వస్తుందండి. దాంట్లో మురికి ఉంటుంది. ఆ మురికి నీళ్లు గొర్రెలు తాగలేవు. గొర్రెలకు పరిశుభ్రమైన నీళ్లు కావాలి. కాబట్టి ప్రవాహ జలాలు అవి తాగలేవు. నిలకడగా నీరు నిలకడగా ఉన్నప్పుడు ఏమవుతుందండి? ప్రవహించే నీళ్ళలో మట్టి ఉంటుంది, మట్టి కొట్టుకుని వస్తుంది. అదే నీరు నిలకడగా ఒక బిందులో పోసినప్పుడు ఏమవుతుంది? వెనకటి కాలంలో అడవుల్లో ఏం చేసేవారు? వాగుల్లో నీళ్లు తీసుకునేవాళ్ళు. వర్షం కురిసినప్పుడు ఆ వాగులో నీళ్లు బాగా మురికిగా ఉండేవి. వాటిని ఏం చేస్తారంటే ఒక బిందులో పోసి అలా ఉంచేసేవాళ్ళు. ఉంచితే ఏమవుతుందంటే దానిలో ఉన్న మట్టి విరిగిపోయి కిందకు చేరిపోతుంది, కింద భాగానికి. పైన స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి. సహోదరి సహోదరుడా, ఆ స్వచ్ఛమైన నీరే తాగుతుంది. మురికి నీరు అది తాగదు. ప్రవాహ జలములో మురికి నీరు, మట్టి నీరు ఉంటుంది కాబట్టి అది తాగదు. మూడవదిగా ఏమిటంటే ప్రవాహ జలాలలో జారిపడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది గొర్రెలు. కాబట్టి శాంతికరమైన జలాలు, నిలకడగా ఉండేటటువంటి జలాలే అవి తాగుతాయి. సహోదరి సహోదరుడా, ఇక్కడ జీవజలం అంటే, శాంతికరమైన జలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము నెమ్మదిగా ఉండగలం, తృప్తిగా జీవించగలము. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము, అందుకే పచ్చిక బయలంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మతో విశ్వాసికి మంచి సహవాసం సంబంధం ఉంటే ఆ వ్యక్తి ఎంతో ప్రశాంతముగా జీవిస్తాడు. యేసుప్రభువు అన్నారు, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరం, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను. యోహాను సువార్త 14:26-27 చూడండి. యోహాను సువార్త 14:26-27. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త చదవండి. చాలు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట.
యేసునాథు కాపరివాని వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట, పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు, స్వచ్ఛాచలముల చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు, స్వచ్ఛాచలముల చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళొచ్చు పందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళొచ్చు పందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. యేసునాథు కాపరివాని వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట, పోయెదను తన వెంట. అవును, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను మీ ఎదుగు పంపిస్తాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు అని ఆయన అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు జీవజలం, శాంతినిచ్చే జలం, స్వచ్ఛ జలం. సహోదరి సహోదరుడా, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, లోకము నేను ఆరోహణమైన తర్వాత లోకము నన్ను చూడదు, ఎందుకంటే లోకము నన్ను ఎరగదు, మీరు నన్ను చూస్తారు, నేను మీ వద్దకు వస్తాను అంటున్నాడు ఆయన. ఆయన పరలోకానికి ఆరోహణమవచ్చు. చూడండి, ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే, నేను మరలా మీ వద్దకు వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం, అనేక నివాసములు కలవు. 17వ వచనం చూడండి, లోకము ఆయనను చూడదు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి అన్నిటికీ చూడదు. మీరు నన్ను చూస్తారు, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు, నేను మీలో నివసిస్తాను, మీ యొద్దకు వస్తానని ఆయన అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడుగా యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నివసిస్తున్నారు. ఆయన గొర్రెల గొప్ప కాపరి, అందుకనే అన్నాడు ఆయన ఆత్మల కాపరి, ఆయన ఆత్మస్వరూపిగా మన హృదయంలో నివసిస్తూ, నీ అవసరం ఏమిటో ఆయనకు తెలుసు, నీ సమస్య ఏమిటో ఆయనకు తెలుసు, నీ బలహీనత ఏమిటో ఆయనకు తెలుసు, నీ అధైర్యం ఏమిటో, నీ భయం ఏమిటో ఆయనకు తెలుసు. సహోదరి సహోదరుడా, కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన గొర్రెల గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరిగా ఆత్మస్వరూపిగా మన హృదయంలో నివసిస్తున్నాడు. ఈ కరోనా సమయంలో నిన్ను క్వారంటైన్లో పెట్టినప్పటికీ కూడా, 14 రోజులు నీ వద్దకు ఎవరు రానప్పటికీ కూడా యేసు నీతో ఉన్నాడు, యేసు నీలో నివసిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అది ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బలహీనత అయినా వాటి మీద జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనకు కావలసింది ధైర్యం. మనకు బలహీనతలు రావని, మనకు వ్యాధులు రావని దేవుడు చెప్పడం లేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, అయినా వాటన్నిటిలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు, నిన్ను నిలబడతాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని అంటున్నాడు భక్తుడు. సహోదరి సహోదరుడా,
ఆయన నీతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడుగా శాంతినిచ్చే దేవుడు, మనకు ఆదరణిచ్చే దేవుడు. లోకంలో యేసు ప్రభువారు జీవజలాన్నిచ్చే యేసు ప్రభువారిని ఆశ్రయించకుండా, శాంతినిచ్చే యేసును ఆశ్రయించకుండా, మరి ఎవరిని నువ్వు ఆశ్రయించినప్పటికీ కూడా నీకు ఆత్మశాంతి దొరకదు. ఎవరిని ఆరాధించినా, సృష్టిని మరచి, సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధిస్తే, ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఉద్యోగం ఉన్నా నీకు ఆత్మశాంతి ఉండదు. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారిని ఆరాధించడం ద్వారా, జీవజలముల నిచ్చే యేసయ్య, జీవజలముల ఓట అయినటువంటి యేసు ప్రభువారిని ఆరాధించడం ద్వారా, యేసు ప్రభువారిని హృదయంలో తెచ్చుకోవడం ద్వారా, జీవజలమైన యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే మన ఆకలి తీరుతుంది, మన దాహం తీరుతుంది. నేనిచ్చు నీళ్ళు తాగేవాడు ఎన్నడూ దప్పిక కొనడు. సహోదరి సహోదరుడా, నేనిచ్చు సమరయ స్త్రీతో ఆయన అన్నారు, నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎన్నడూ దప్పిక కొనడు, అది వానిలో నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా అది ఉంటుంది. సహోదరి సహోదరుడా, నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. మన హృదయంలో మరి ఈ యొక్క నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటంటే పాపము. సహోదరి సహోదరుడా, ఇక్కడ చూడండి, యోహాను 4:14 చూస్తే, నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడును దప్పిక కొనడు, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. సహోదరి సహోదరుడా, లోకమిచ్చే నీళ్ళు అవి వట్టివే మట్టివే. జీవజలములైన నోటైన నన్ను విడిచి బర్ధలైన తొట్లను, అనగా నీళ్ళని తొట్లను, మీ దాహము, మీ ఆత్మ దాహము తీరనటువంటి తొట్లను మీరు తొలపించుకొని ఉన్నారు. సహోదరి సహోదరుడా, మీరు యేసును తప్ప ఎవరిని ఆరాధించినా, ఎవరిని సేవించినా అవి బర్ధలైన తొట్లే. అవి నీకు జీవజలాన్ని ఇవ్వలేవు, ఈ పాపాన్ని తీసివేయలేవు. మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటంటే పాప భారం, పాపం, మానవులో ఉన్నటువంటి పాపం. సహోదరి, ఈ పాపాన్ని తీసివేసి, ఈ పాపాన్ని క్షమించేవాడు, మనల్ని పరిశుద్ధినిగా చేసేవాడు, నీతిమంతునిగా చేసేవాడు దేవాది దేవుడే. పాపము చేసిన వ్యక్తి ఎల్లప్పుడూ భయపడుతూనే ఉంటాడు. సహోదరి సహోదరుడా, నీ పాపాన్ని, నా పాపాన్ని క్షమించగలిగిన వాడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. సహోదరి, కలవరిలో సిందించినటువంటి రక్తమే యెరూషలేము నుంచి ఎరుకోకు జారిపోతున్నాడు ఒక ప్రయాణికుడు. ప్రయాణిస్తూ అతడు కొట్టబడ్డాడు, దొంగల చేతికి చిక్కాడు, కొట్టబడ్డాడు. అతనికి ఎవరు ఏం చేయలేకపోయారు, కానీ ద్రాక్షారసం పోసాడు మంచి సమరయుడు. ఆ ద్రాక్షారసం పోసి అతని గాయాన్ని కట్టాడు. అనగా ఈ గాయం ఏమిటంటే పాప గాయమే. ఈ ఘోరమైన వ్యాధి ఏంటంటే పాపమే. హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఆయన ఈ ద్రాక్షారసం దేనికి గుర్తంటే కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు చెందించినటువంటి ప్రశస్తమైన రక్తం. నీ పాపం ఎటువంటిదైనా, నీ భయం ఎటువంటిదైనా ఆయన నీ పాపాన్ని పూర్తిగా ఆయన కడిగి వేస్తాడు. హిమము వలె తెల్లగా చేస్తాడు ఆయన. ఈ పాపం మన హృదయంలో ఉన్నంతకాలం మనకు నెమ్మది ఉండదు. ప్రయాసపడే భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ పాప భారాన్ని తీసివేసి నేను విశ్రాంతిని మీకు కలుగజేస్తాను. యాత్రికుడు ప్రయాణం పుస్తకం మీరు చదివే ఉంటారు. యాత్రికుడు ప్రయాణం, జాన్ బన్యన్ రాసినటువంటి పుస్తకం. అతడు ఇంటి నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అతడు ప్రయాణిస్తున్నంతసేపు కూడా ఏదో భారాన్ని మోస్తున్నట్టుగా, మోయలేని భారాన్ని మోస్తున్నట్టుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలంలో మోకరిల్లాడు. అక్కడ మోకరిల్లి ప్రార్థించినప్పుడు వెంటనే అతని యొక్క భారం తొలగిపోయింది. ఆ స్థలం ఏమిటంటే కల్వరి, సిలువ. సహోదరి సహోదరుడా, ఆయన నీ పాపాన్ని తీసివేస్తాడు. సహోదరి, నీకు నెమ్మది కలుగజేస్తాడు. సొలొమోను మరి గొప్ప వరబలశాలి. ఎప్పుడైతే పాపము చేశాడో
చివరికి అతని పరిస్థితి ఏమిటంటే ప్రాణము దెలీలా అతన్ని శోధించినప్పుడు, వేధించినప్పుడు ప్రాణము విసిగి చావగోరాడు. సహోదరి సహోదరుడా, ఈ పాపము మన ప్రాణాన్ని విసిగిస్తుంది. తర్వాత చూస్తే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఇంగ్లీష్లో మనం చూస్తే హీ రిస్టోరెత్ మై సోల్ అని ఉన్నది. రిస్టోరెత్ అని అంటే అర్థం ఏమిటంటే పునరుద్ధరించు, పూర్వస్థితికి తెచ్చు, బాగు చేయు అనే అర్థము. ఆయన పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్దకు నడిపించడం ద్వారా గొర్రెల యొక్క ప్రాణానికి సేద తీరుస్తాడు. సహోదరి సహోదరుడా, పునరుద్ధరించుట, బాగు చేయుట అనే అర్థం ఏమిటంటే ఒకవేళ విశ్వాసి జారిపోయి ఉంటే, త్రోవ తప్పిపోయి ఉంటే, ప్రాణాపాయంలో ఉంటే, నాశన మార్గంలో ఉంటే ఆ గొర్రెను కాపాడటం కాపాడటం, రక్షించటం, తప్పిపోయిన గొర్రెను తిరిగి మందలోనికి తీసుకుని రావటం. సహోదరి సహోదరుడా, పాపము చేత మలినమైన హృదయాలను పశ్చాత్తాపములోనికి, మారు మనసులోనికి నడిపించటం, పునరుద్ధరించటం అన్నమాట, త్రోవలో ప్రవేశపెట్టడం. దావీదు కూడా ఆత్మీయంగా ఘోరంగా పతనమైనాడు. అయినప్పటికీ దావీదును దేవుడు మరలా లేవనెత్తాడు. అతని హృదయంలో పశ్చాత్తాపాన్ని కలుగజేశాడు, కన్నీరు కార్చాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకని దావీదు అంటాడు, నేను త్రోవ తప్పి తిరిగి తిని నన్ను వెదకి పట్టుకొనమని కీర్తనల గ్రంథంలో అంటాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం జారిపోయే పరిస్థితిలో ఉంటే, బలహీన స్థితిలో ఉంటే ఆయన మనలను మరలా పునరుద్ధరిస్తాడండి. ఆయన మరలా లేవనెత్తుతాడు, విశ్వాసంలోనికి నడిపిస్తాడు, మన బలహీనతల నుంచి లేవనెత్తుతాడు. ఇక్కడ ప్రాణమునకు సేద తీర్చుట. గొర్రెలు కూడా అలసిపోతాయి ప్రయాణంలో. గొర్రెలు మరి ఉదయకాలమున, సాయంకాలమున, రాత్రి కాలమున అవి చురుకుగా ఉంటాయి. కారణం ఏమిటంటే వాతావరణాన్ని బట్టి. కానీ మధ్యాహ్న సమయంలో అయితే అవి ఎండ వేడిమి తట్టుకోలేవు. కారణం ఏమిటంటే ఆ శరీరం అంతా కూడా ఉనితో నిండి ఉంటుంది. ఆ ఎండలో అవి నడవలేవు, అవి ఎంతో వేదన చెందుతాయి. అటువంటి సమయంలో కాపరి దాన్ని మంచి నీడగల స్థలంలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ అవి సేద తీరుతాయి, వాటి అలసట తొలగిపోతుంది. సహోదరి సహోదరుడా, మనము కూడా అనేక రకాలైనటువంటి అలసటలో ఉంటూ ఉంటాం. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. దావీదు కూడా మనం చూస్తే సౌలు ద్వారా, అబ్షాలోము ద్వారా, ఫిలిష్తీయుల ద్వారా ఘోరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు, బాధలు ఎదుర్కొన్నాడు, కన్నీరు, కష్టం వచ్చింది. ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నాకు లేమి కలగదు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, అవును, ఆయన మేతగల చోట్ల, పచ్చిక గల చోట్లకు ఆయన వాక్యము ద్వారా, అనగా మరి ఆ యొక్క శాంతికరమైన జలములు, అనగా పరిశుద్ధాత్మ సహవాసము ద్వారా ఆయన మనను సేద తీరుస్తాడు, మన ప్రాణానికి సేద తీరుస్తాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ యెషయా గ్రంథం 32:2 చూడండి. యెషయా గ్రంథం 32:2, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. ఆ గొర్రెలు ఆ నీళ్ళలోనికి వెళ్ళినప్పుడు వాడి యొక్క అలసట తొలగిపోతుంది. అవి ప్రాణాలు తెప్పరిల్లి సేద తీరుతాయి. అలాగే మనకు అలసట పుట్టించేది ఏమిటంటే ఈ లోకమే. ఈ లోకంలో మనం ఏది ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించట మనకు అలసట తీరదు, మన భయాలు పోవు. అటు సమయం అందంట దేవాది దేవుడు నీడవలే ఉంటాడు. పరమగీతంలో భక్తుడు రాస్తాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, ఆనందభరితనై నేను అతని నీడను. దేవాది దేవుడు నీడనంట ఆనందభరితనై నేను కూర్చుంటుని అంటాడు. నీడలో అలసట పోతుంది, ఆనందం కలుగుతుంది. సహోదరి సహోదరుడా,
నువ్వు ఎటువంటి అలసటలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పగలిగితే, అటు అనుభవం నీకున్నట్లయితే, అటు సహవాసము నీకున్నట్లయితే మన ప్రాణాలకు సేద కలుగుతుంది, మన అలసట తీరుతుంది. కీర్తన 91లో మనం చూస్తాం, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటును నివసించుట అంటే ఆయనతో సహవాసము చేస్తున్నవారే, ఆయన వాక్యాన్ని వింటున్నవారే, ఆయన స్వరాన్ని వింటున్నారు, ఆయన వెంబడిస్తున్నవారే ఆయనతో సహవాసం చేస్తున్నవారంట సర్వశక్తుని నీడన విశ్రమిస్తూ ఉన్నారు. సర్వశక్తుని నీడన విశ్రాంతి పొందుకుంటున్నారు. వారి అలసట తొలగిపోతుంది, వారి ప్రాణాలు సేదతీరుతాయి. అందుకని 97 కీర్తనలో కింద అన్నీ రాస్తాడు. నాశనకరమైన తెగుల నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కారణం ఏమిటంటే నువ్వు ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మహోన్నతిని నీడన విశ్రాంతి పొందుతున్నావట. మహోన్నతిని నీడన, సర్వశక్తిను నీడన. ఆయన సర్వశక్తుడు కాబట్టి ఆయన నీడలో ఉన్నప్పుడు నీకు ఏ కొదువ ఉండదు, ఏ భయము ఉండదు, ఏ అలసట ఉండదు. సహోదరి సహోదరుడా, సర్వశక్తిని నీడన మనం విశ్రమిస్తాం. అందుకనే దావీదు ఎల్లప్పుడూ కూడా ఆయన సహవాసంలో ఉండాలని కోరుకుంటాడు. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దాన్ని వెదకుచున్నాను. చిరకాలము యెహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటాడు. నీతి తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. సహోదరి సహోదరుడా, నడిపించుచున్నాడు. గొర్రెలను మనం చూస్తే చిన్నపిల్లలు చాలా ఆతృతగా పరిగెత్తాలని చెప్పి ఆ గొర్రె పిల్లలు పరిగెడుతూ ఉంటాయి. ఆశతో చురుకుగా పరిగెడుతూ ఉంటాయి. కొద్ది దూరం నడిచిన తర్వాత అవి ఇక నడవలేవు. అటువంటి సమయంలో కనుక కాపరి దాన్ని ఇంకా ముందుకు దాన్ని తోలినట్లయితే ఆ కాళ్ళు చచ్చిపడిపోతాయి. అటువంటి సమయంలో ఏం కావాలి? వాటికి అలసట, ఆయాసం పోవాలి, వాడికి విశ్రాంతి కావాలి. అటువంటి సమయంలో కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క చిన్న గొర్రెను, ఆ నడవలేని గొర్రెను తన యొక్క భుజాల మీద, వీపు మీద వేసుకుని మోస్తాడు. దాని యొక్క అలసట తీరుస్తాడు. సహోదరి సహోదరుడా, దాని ప్రాణానికి సేద తీరుతుంది. అలాగే నేను కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు నడవలేనప్పుడు, నీవు బలహీనతలో ఉన్నప్పుడు, నీ పనులు చేసుకోలేనప్పుడు, నీ అంతటిగా నీవు ఏమీ చేయలేకపోయినప్పుడు మనము ఆయన గొర్రెగా ఉంటే, ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన తప్పకుండా కూడా ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు. తల్లిబడిలో కూర్చుని మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, నేను చంకబెట్టుకున్న వారులారా అంటున్నాడు. ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తున్నాడు. క్రీస్తుని నమ్మినప్పుడు పాపులమైన మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నూతన హృదయాన్ని ఆయన మనకిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపిస్తున్నాడు. పరిశుద్ధముగా మనం జీవించలేము, కానీ మన కాపరి మనము త్రోవ తప్పకుండా ఆయన వాక్యము ద్వారా, పచ్చిక బయలు ద్వారా, ఆయన శాంతికరమైన జలములు అనగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీతి మార్గములో నడిపిస్తాడు ఆయన. సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్ముడే మనం పాపములో పడకుండా మనల్ని కాపాడుతాడు. దుర్బోధుల్లోనికి, దుర్నీతిలోనికి, దుష్ట సాంగత్యంలోనికి వెళ్లకుండా మనల్ని సరైన మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు. సహోదరి సహోదరుడా, మనము ఆయన పిల్లలమై ఉన్నాం. నీతి మార్గంలో మనం చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇక్కడ మనం చూస్తాం, సహోదరులారా, శరీరానుసారముగా మనము ప్రవర్తించడానికి మనం శరీరముకు రుణస్థులము కాము,
మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావలసిన వారైందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపినలా జీవించదు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. దేవుని పిల్లలుగా మనమున్నాం. సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్ముడు మనలో నుండి మనల్ని నడిపిస్తున్నాడు. ఈ అనుభవాన్ని ఎప్పుడు కలిగి ఉన్నామంటే ఆయన గొర్రెగా ఉన్నప్పుడే. దావీదు చెప్పినట్లుగా సహోదరి సహోదరుడా, ఆయన మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడు. నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. చక్కటి త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. మనము ఆయన గొర్రెగా ఉండాలి. ఆయన స్వరం వినాలి. ఆయన సహవాసములో ఉండాలి. సహోదరి సహోదరుడా, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన సహవాసములోనే మనకు ఆయన వాక్యము ఆ పచ్చిక బయలు దొరుకుతాయి. రెండోదిగా శాంతికరమైన జలములు అనగా పరిశుద్ధాత్మని యొక్క సహవాసం. ఈ రెండు మనం కలిగి ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క దావీదు యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదుకి ఎన్నో కొదువులు ఉన్నాయి, ఎన్నో ప్రాణాపాయాలు ఎదురైనాయి. సింహము ఒకసారి తరిమింది గొర్రెలను, ఎలుగుబంటి మరి తరిమింది. వీటన్నిటినీ తోట కూడా పోరాడి జయమిచ్చిన వాడు దేవాది దేవుడే. గొలియాతు 6 అడుగుల 3 అడుగుల ఎత్తుగలిగినటువంటి ఆ గొలియాతు చేతిలో నుంచి దేవుడు దావీదును విడిపించాడు. కారణం ఏమిటంటే ఈ యొక్క గొప్ప అనుభవం. నేను ఆయన గొర్రెను, ఆయన బిడ్డను, ఆయన నాతో ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు. నేడు యెహోవా నా పక్షముగా యుద్ధం చేస్తాడు. నేను కాదు యుద్ధం చేసేది, నా పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు. నేను ఆకాశ మృగాలకు వేస్తానని సవాలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి విశ్వాసం మనం కావాలి. అట్టి అనుభవం మనం కావాలి. ఇది ఎప్పుడు ఈ అనుభవాన్ని పొందుకోగలమంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడే. మన స్వశక్తితో, సొంత ప్రయత్నంతో మన ప్రయత్నాలు మనం చేసుకున్నప్పుడు, మన సమర్థత మీద మనం ఆధారపడినప్పుడు మనం యొక్క అనుభవాన్ని కలిగి ఉండలేం. సహోదరి సహోదరుడా, గొర్రె ఎలాగైతే కాపరి మీద తన పోషణకు, తన భద్రతకు, తన ఎదుగుదలకు గొర్రె కాపరి మీద పూర్తిగా ఎలాగో ఆధారపడుతుందో మనము కూడా మన కాపరి అయినటువంటి దేవాది దేవుని మీద ఆధారపడినప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం, ఆత్మీయంగా బలపడతాం. సహోదరి సహోదరుడా, ఏ కొరత మనకు ఉండదు. ఒకవేళ కొరతలు రావచ్చు, కానీ వాటిని అధిగమించే శక్తిని మనకి ఇస్తాడు. అందుకని అంటాడు, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు. కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఉన్నవైనా, రాబోనవైన, అధికారులైన, ఎత్తైనా మరి ఏదైనా కానీ దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాపనేరదు అని అంటాడు. సహోదరి సహోదరుడా, వీటన్నిటిలో అత్యధికమైన విజయం మనం పొందుతున్నామంటాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అది ఒక్కసారి చదివి మనం ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి వచనాలు ఉంటుంది చూడండి. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము అని అంటాడు. సహోదరి సహోదరుడా, ఇటు అనుభవాన్ని మనం కలిగి ఉందాం. సహోదరి సహోదరుడా, దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. మనం పరిశీలించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. దావీదు అనుభవపూర్వకముగా అయా నీ గొర్రెగా తాను గొప్ప కాపరిగా ఉన్నప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ ప్రభువా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడయ్యా. అవును ప్రభువా, నీకు వందనాలు నాయన. నీవు మా తోడుగా ఉంటే, మాతో ఉంటే ప్రభువా, అయా నీ గొర్రెగా మేము ఉన్నట్లయితే, అయా పూర్తిగా నాయన నీ మీద ఆధారపడినట్లయితే, నీ స్వరాన్ని వింటూ ప్రభువా నేను వెంబడిస్తూ ఉన్నట్లయితే, ఇటు గొప్ప అనుభవాలను
మేము పొందుకుంటాం ప్రభా. అయా అయా నీకు వందనాలు, కృపతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీడను ఆశ్రయించే వారముగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని మీరు సెలవిచ్చారు ప్రభా. నీ నీడను విశ్రమించేవారుగా మమ్మల్ని ఉంచండి, నీతో సహవాసము చేసేవారుగా, నీ నీడను విశ్రమించేవారుగా 97వ కీర్తనలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. అటు కాపుదల, అటు భద్రత, అటు పోషణ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. దయగల యేసయ్య నీకు వందనాలు ప్రభా. అనారోగ్యమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, రాలేకపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ ప్రతి ఒక్కరిని ప్రభా, మీ ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి ప్రభా. అయ్యా మా యొక్క కాపరిగా, మా యొక్క మేపరిగా, అయ్యా మా పోషణకర్తగానైనా ప్రభా మీరు భద్రపరిచి కాపాడండి. ముఖ్యంగా ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి, ఆత్మీయ పోషణ మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీకు వందనాలు వందనాలు వందనాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. గొర్రెల గొప్ప కాపరిగా మీరున్నారు అయా, పరిశుద్ధాత్ముడుగా మీరు మాలో ఉన్నారయ్యా, మా మధ్యన ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. నీతికరమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి అయా. నీకు వందనాలు. మా ప్రాణములకు శరణించండి ప్రభా. అయా నీకు వందనాలు వందనాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అలసిపోయిన వారిని, బలహీనులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అధైర్యపడకనైనా అయా నీకు వందనాలు. ఆయాసపడక ప్రభా. అయా ఈ యొక్క అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి అయా సహాయం చేయమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా నీకు వందనాలు. ఆయా సంఘ సంబంధమైన కార్యక్రమాలని మీ నామ మహిమార్థముగా మీరు నిర్వహించుకోమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయా నీకు వందనాలు. కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు విశ్వాసంలో బలహీనులు కాకుండా ప్రభా అయా నీకు వందనాలు. ప్రతి ఆదివారం పునరుద్ధరణ దినాన్ని మందిరంలో ప్రవేశించి నీ సహవాసంలో ఉంటూ ప్రభా అయా ఆత్మ బలాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో నీతి సుఖశాంతులు ఉన్నాయి ప్రభా. దర్శించండి, కృపతో పండి సహాయం చేయండి, బలపరచండి ప్రభా. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చే దేవుడు ఉన్నావు, ఏమీ కొదువలేదు ఆయన ప్రభా. అట్టి అనుభవాన్ని మేము కలిగి ఉండడానికి మీ కృప దాయిచేయండి, సహాయం చేసి బలపరిచి అన్ని విషయంలో మీ కృప కనికరాలు మాకు అనుగ్రహించమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.